ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు భాగ్యం ఇచ్చి తీరినందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప మనకి భాగ్యముగా ఉన్నందున సజీవులుగా ఉండి దేవునికి గణపరిచి తీరడానికి, దేవునితో జీవితాన్ని కొనసాగించి తీరడానికి దేవుడు మనల్ని సహాయపరిచి తీరుతున్నారు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మీ అందరికి కూడా సంఘానికి ఉన్న ఆరాధన కూడికకు మీ అందరికి కూడా ఆహ్వానపరచుచున్నాను. గత వారం అంతా కూడా దేవుడు గొప్ప శ్రేష్టత కలిగే రీతిగా నడిపించడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరిచారు. కాబట్టి దేవునికి స్తోత్రం. జరిగిన కూడికలన్నింటిలో కూడా సంఘ బిడ్డలందరూ కూడా శక్తిపూర్వకంగా, అభిషేకపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరడానికి మీకు కూడా దేవుడు గొప్ప భాగ్యం ఇస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. లేవియా కాండం 8వ అధ్యాయం దాని మొదటి 2 వచనాలు ఒక్కసారి మనం చదువుదాం. అతని కుమారులను, వారి వస్త్రములను, అభిషేక తైలమును, పాప పరిహార బలి రూపకమైన కోడెను, 2 పొట్టెలను, గంపెడు పొంగని పక్షములను తీసుకొని ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును సమకూర్చమనగా. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో మనకి కనబడేది యాజకులకు దేవుడు అర్పించిన పరిచర్యకున్న విధానం గురించి రాయబడి ఉంటుంది. అక్కడ రాయబడిన దాంట్లో మోషేతో దేవుడు అహరోను తన కుమారులను ఏం చేయడానికి, యాజక ధర్మం నెరవేర్చుకు తీరడానికి కొన్ని వస్తువులు ఏం చేయమంటున్నారు, ఉపయోగించమని చెప్తున్నారు. అందుకే ఈ కొత్త నిబంధనలో వచ్చిన దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం అర్థం చేసుకు తీరాలి, మనం అందరం కూడా యాజకులమే. దానికి ఆధార వాక్యం 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. 2 పేతురుకి రాసిన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చెప్తున్న మాట మనం చూడగలిగి తీరితే, 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన అక్కడ దేవుడు చెప్పుచున్న మాట మీరు అన్నాక పదం అక్కడ రాశారు. దానిని ఎవరికి, విశ్వాసులందరికీ చెప్పబడే ఒక పద ప్రయోగం. పాత నిబంధనలో యాజకులు కేవలం ఒక గోత్రానికి చెందిన వారు మాత్రమే. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు భాగ్యం ఏంటో తెలిసి అందరూ కూడా యాజకులు. దాని అర్థం అందరూ పాస్టర్ అనుకోకూడదు. కొందరికి పిచ్చెక్కింది, పాస్టర్ గారితో తిరగరు, పాస్టర్ గారితో అనుమతి ఉండదు, పాస్టర్ గారికి పరిచయం చేసి ఎక్కేస్తారు, పులిపిట్టి ఎక్కేసి గొప్పగా బాబు ముందు నేర్చుకో. యాజకుడు అవ్వమని చెప్పారు కానీ పాస్టర్ అవ్వడానికి దేవుడు ఏం చేయలేదు. ఈ కాలం ఎంత గతపతించిందంటే ఆడవాళ్ళు కూడా పాస్టర్ అయిపోయి తీరేంతటిగా కాల తరగతిలోకి ఏమైపోయారు, మారిపోయి తీరేది. పాస్టర్ అవ్వమని చెప్పలే, యాజకులు అవ్వమని చెప్పారు. యాజకులకు ఉన్న పరిచర్య ఏంటిది? యాగర్పణ, బలి అర్పణ, ప్రత్యేకత కలిగి విడిగా ఉండడం, తన పరిశుద్ధతను ఆయన కాపాడుకోవడం, ఆయన అది ప్రజలకు క్షేమాభివృద్ధి నిమిత్తం ఏమైతే మధ్యవర్తిని వహించి తీరే ఒక పరిచర్య యాజక ధర్మం. అలాగైతే 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా చెప్తున్న మాట, మీరు సజీవం కలిగిన రాళ్ళు. నేను దేవుడు సజీవం కలిగిన రాయిగా ఎందుకు మార్చింది? నువ్వు ఎవరి కొరకు ఏమై తీరాలి? దేవుని కొరకు ఏమై తీరాలి? దేవుని యొక్క ఆలయం కొరకు ఏమై తీరాలి? ఏ పరిశుద్ధ పరిచే విధానంగా ఉన్నా ఒక యాజకునిగా ఏమై తీరాలి? కట్టబడి తీరాలి. హలో, ఏమై తీరాలి? దేవుని యొక్క ఆలయం నిమిత్తం, దేవుని యొక్క ప్రజల నిమిత్తం నీవే ఏమై తీరాలి? వ్యక్తిపరంగా నిన్ను నీవు కట్టుకు తీరాలి. నువ్వు వ్యక్తిపరంగా నిన్ను నీవు కట్టగలిగి తీరితే మిగతా దానిలో దేవుడు పని చేయడానికి ప్రారంభించుకోగలిగి తీరుతాడు. నాతో లేరు అనుకుంటాను. వ్యక్తిపరంగా మనం ఏం చేసుకు తీరాలి? కట్టుకోవడానికి ఉన్న ప్రయత్నం కలిగి తీరాలి. అదే రీతిగా దాని 9వ వచనం చెప్తున్న ఒక మాట కూడా మనం చూస్తే, మీరు యాజకులు మాత్రం చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారిని ప్రచారం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, చోసన్ రైస్. రెండోది రాజులైన యాజక సమూహములు. రాజులు అదే రీతిగా యాజక 3 పదాలు ఎక్కడ ఉపయోగించబడితే, ఒకటి ఎంచబడిన కులం కాదు. మీ బైబిల్లో కులం అని రాసిందా? అలాగైతే వంశం అన్న చోట కులం రాశాను, నో ప్రాబ్లం. మరి బైబిల్ సరిదిద్దరు మీకన్నా నాకన్నా మించిన మీరే. అక్కడ రాయబడింది మొదటిది ఏంటిది? ఎంచబడిన, లేకపోతే ఎంచుకోబడి. అనేక వంశాలు ఉన్నా దేవుడు నిన్నేం చేసుకున్నాడు? ఎంచుకు తీరాడు. చీరల షాప్కి వెళ్ళినప్పుడు వాడు 1,00,000 కోటి చీరలు చూపించాడు.
10 లక్షలకు చీరలు అక్కడ ఏముంటది, స్టాండ్లో ఉంటుంది, దాచేసి ఉంటుంది. కానీ అందులో నువ్వేం చేసావు, నీకు నచ్చింది ఒక పీస్ని మాత్రమే ఏం చేసేది, కలరు రంగు వేదు అన్ని విటామిన్స్ నీ శరీరానికి అంటుతుందా బాగుందా లేదా అన్ని చూసిన తర్వాతనే ఏం చేసేది, కొనుక్కు తీరేది. అలాగైతే దేవుని ద్వారా ఎంచబడింది కూడా అదే సేమ్ ప్రక్రియలోనే. ఎన్నెన్నో మట్టి ముద్దలు ఊరంతా ఉండేది, వాటన్నిటి మధ్యలో దేవుడు నిన్నే మట్టి ముద్దగా ఎంచిన కారణం ఏంటో తెలుసా? ఆ మట్టి ముద్ద ద్వారా దేవుడు ఒక పాత్రను తయారు చేయాలని కోరారు. ఆ పాత్ర ద్వారా అనేకులకు ఏమై తీరాలి, నీళ్ళు ద్రాక్షారసంగా మారి తీరేటట్టుగా, దేవుని యొక్క గొప్ప విడుదలను అనుభవించి తీరేటట్టుగా ఏం చేయడానికి, వాడికలు ఉపయోగించి తీరడానికి ఆ ముద్దని వాడి తీరారు. అది అక్కడ చెప్పిన ఒక మాట, యాజకులు ఏమైంది, మొదటిది ప్రత్యేకం కలిగిన వంశం కలిగిన వారు, రెండోదిగా చెప్పబడినది, రెండోదిగా వారు ఏమై తీరేది, రాజు. సింహము అడవికి రాజు అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఏనుగు కదా దానికన్నా బలమైనది, అవునా? ఉన్నారా లేదా? దానికన్నా పెద్ద జంతువులు ఉన్నాయి కదా, వాటికి ఏమి కూడా ఏం చేయలేదు, రాజుగా ఉన్న చర్య ఇవ్వలేదు. కారణం ఏంటిది? సింహానికి ఒక ప్రత్యేకత ఉంది, ఏంటో తెలుసా? అది ఎప్పుడు ఫ్రెష్ వేటాడుతుంది. ఏమేమి వేటాడుతుంది? ఏదైనా వస్తువుని ఫ్రెష్గా వేటాడి తీరుతుంది, ఫ్రెష్గా వేటాడి తీరుతుంది. అన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఇక అదే పెన్నే వచ్చి నెక్స్ట్ ఇది వస్తుంది, ఏం చేస్తుంది, వేటాడుతుంది. వేటాడి తీరిన తర్వాత ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దానికి నచ్చింది అది తింటుంది. తినిన తర్వాత మిగతాది ఏం చేస్తుంది తెలుసా? మనలాగా బీరువాలో దాచిపెడదు, బ్యాంకీలో దాచిపెడదు, మిగతాది ఏం వదిలేసి వెళ్ళిపోద్ది. ఎందుకో తెలుసా? మిగతా జంతువులకి అది ఆహారంగా మారి తీరాలి. అర్థం కాలేదు అనుకున్నా. అప్పుడు సింహం రాజవడం అనుకున్న కారణం ఏంటో, మిగతా వాళ్ళ పట్ల దానికి ఏముంది, ఆశ ఉంది. ఓకే, ఇచ్చింది ఎంగిలే, కానీ ఇచ్చింది ఫ్రెషే. అర్థం కాలేదు. మిగతా జంతువులు కానీ ఉన్న ప్రత్యేకత దానికి ఫ్రెషే మొద్దు, కొల్లింది, కంపు కొట్టింది, దరిద్రం అయిపోయింది, అలాంటివే వాటికి కావాలి. కానీ సింహానికి ఉన్న ప్రత్యేకత అది ఎప్పుడు ఏం చేసేది, వేటాడి పట్టుకు తీరేది. దానికన్నా బలమున్న ఇవి ఉన్నా కూడా ఏం పర్వాలేదు అనుకొని ఎంత బలమున్న దానినైనా ఏం చేసుకుని పట్టుకొని మిగతా దానికి పంచుకునే ఒక భావం. అలాగైతే మనం కూడా రాజులే. ఎందుకు దేవుడు రాజుకునే కిరీటం వేసుకొని తల మీద వేసుకుని ఇక్కడ కూకోమనడానికి కాదు, నీకు రాజ్యం అప్పగింపబడాలి అప్పుడు కూర్చుంటావులే. కానీ ఇప్పుడు రాజుగా ఉంచిన కారణం ఏంటో తెలుసా? నీకేమి దొరికినదో దాని ద్వారా ఏమై ఉండి తీరాలి, నీకు ఉపయోగపడ తీరాలి, అందరికీ ఉపయోగపడ తీరాలి. దేవుడు నీకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు అనుకో, ఆ కాంట్రాక్ట్ నీకు పనికి రావాలి, సంఘానికి పరగాలి, సంఘ బిడ్డలకి పని, దేశానికి పనికిరాలి, సమాజానికి. అర్థం కాలేదు అనుకుంటాను. ఇన్ని నిమిత్తే దేవుడు మిమ్మల్ని ఏంటంటే పరిశుద్ధపరిచిన జనాంగం, దేవుని కొరకు ప్రత్యేకంగా ఎంచబడి ఉన్న రాజ్య వంశం అని చెప్పబడి తీరింది. హలో, ఈ కాలంలో కొన్ని దరిద్ర వంశాలు తయారై ఎవ్వడికి నయా పైసా ఉపకారం ఉండదు, ఎవ్వడికి ఒక మంచి మాట చెప్పేది ఉండదు, ఎవ్వడికి ఏ రీతి కలిగిన సదుపాయాలు చేసి పెట్టే. నాయన నీ వంశం చెడిపోయింది, ఈరోజు చెడిపోయే వంశాన్ని బాగుపరిచి తీరడానికి యేసయ్య వచ్చి తీరింది. రాజ్యానికి చెందేటట్టుగా, రాజ్యానికి ఘనత ఇప్పించి తీరేటట్టుగా ఒక అడవికి రాజ్యం, ఆ అడవికి కలిగి ఉన్న రాజ్యము లోపల మిగతా ఏ జంతువు కూడా ఆకలితో ఉండకూడదన్న ఆసక్తితో సింహం ఏం చేసి తీరేది, ప్రయాసపడి తీరేది. అదే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం ఇదే. కొత్త నిబంధనలో ప్రతి దేవుని యొక్క బిడ్డలు ఎవరు? యాజకులే. ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు. అలాగైతే యాజకుడు నిత్యం ఏం చేయాలి? అర్పణ అర్పించాలి, అర్చనలు అర్పించాలి, బలియాగం అర్పించాలి. సరే, దేవుని చేతిలో ఏమి విడుగా వేరుగా ఉండి తీరాలి. అది లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. విడిగా వేరుగా ఏం చేయరు. ఓ నోడ్, అదే గొప్ప వాద. అన్ని కలిపి దిన్నుడే. కొంత ప్రార్థన విషయం కూడా చెప్తే 420 పని చేసి ప్రార్థన విషయం ఒకటి. నేను దేంతో పట్టాలి అర్థం కావట్లేదు. ఏం చేసే పని చేసేది 420 పని. ప్రార్థన ఏంటిది? దేవా ఈ విషయంలో నువ్వేం చేయాలి, గొప్పగా ఏం యాజక ధర్మం చేస్తున్నావు, నాతో లేరు అనుకుంటాను. హల్లెలూయా చెప్పడం కష్టం అనుకుంటాను. హలో, నాతో కలిసి కొంత ప్రార్థన విషయాలకి కూడా ఏం ఉండదు, ఏ రీతి కలిగిన నిజాయితీ ఉండదు. అర్థం కాదు. ఇర్మియా గ్రంథం 48:10 చదవక్కర్లేదు, తీసి చూసుకుంటే చాలు. దేవుని యొక్క పనిని ఏం చేసేది? నిర్లక్ష్య భావముతో, దేవుని యొక్క పనిని విసుగుపాటుతో, దేవుని యొక్క పనిని నచ్చలేని విధానంగా చేసిన వాడు ఆశీర్వదింపబడిన వాడు. చూడండి,
48:10. ఓ లోడ్, ఇలా స్లో అయిపోతే చాలా సూపర్ ఫాస్ట్ విశ్వాసం అయిపోతారు. ఓకే, Yes. అశ్రద్ధగా చేయవాడు పాపగ్రస్తుడగును గాక. ఓ లోడ్. హల్లెలూయా. అశ్రద్ధ అంటే నిర్లక్ష్యము చేసినవాడు. నాకు నచ్చినవి నేను చేసుకున్నాను. ఓకే, నువ్వు చేసుకున్నావు, నో ప్రాబ్లం. నాయన ఎరగొట్టలేని శాపాన్ని నువ్వే మోసుకొని తిరుగుతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పింపబడిన వాడే. అది ఆరాధనకి కలిసి వస్తుంది, ప్రాంతానికి కలిసి వస్తుంది, సువార్తకి కలిసి వస్తుంది, సంఘానికి చెందిన ప్రతి పరిచయం అది వాడుకలోకి వస్తాయి. లేదనుకుంటా ఇలాగా అన్ని పరిచర్యకి అది అనుకూలం చెందేది. ఇచ్చుపుచ్చు విషయం, ప్రార్థనకి, సువార్తకి, ఆరాధనకి, అన్నిటికీ కలిసి వచ్చాయి. దాన్నే దేవుని యొక్క పని అని చెప్పేది. మన చర్చికి వచ్చేది దేనికి? పొడు శోభనకి వేస్తాయి, బీయింగ్ లేజీ. అందుకే బైబిల్ ఎక్కడికి వెళ్ళమని, స్కూల్కి వెళ్ళమని చెప్పారు. ఏ స్కూల్కి? మనుషులు నేర్పించే స్కూల్లో నువ్వు పాఠాలు నేర్చుకోలేవు. ఎక్కడికి వెళ్ళాలి? గో బ్యాక్ టు హ్యాండ్స్. చీమల దగ్గరికి వెళ్ళాలి. చీమల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళండి. నిన్న ఓ రొట్టె మొక్క నేను అక్కడ వదిలేశాను. పాపం మన వాళ్ళు తింటారు కదా అని చెప్తే వాళ్ళు మనకన్నా మంచి వాళ్ళు, మా రొట్టె వాళ్ళు తింటారు లేదు, వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేస్తే వదిలిపోయారు. అది అలా బ్రిడ్జ్లో పెట్టచ్చు కదా, అలా పెట్టలే, బయట వదిలేసి వెళ్ళిపోయారు. చీమలు దాని పని ప్రయోగించింది. చెప్పండి, నాకు అర్థం కాలేదు. మూతబడి ఉన్న డబ్బా లోపలికి ఏం చేసి తీరింది? ఇది ఎలా కన్నం తురంగం తవ్వేసి లోపలికి వచ్చిందో నాకు తెలియదు, కానీ చీమలు మాత్రం ఒకటి కాదు విపరీత సంఖ్యతో ఏమైపోయింది. నేనండి బాక్స్ తెరిచేసి, ఇదేట్రా బాబు కొత్త వెరైటీ కూరలాగా ఉందని, మొత్తం బ్రౌన్ కలర్ లో ఉంది. ఫస్ట్ నాకు అర్థం కాదు, లైట్ వేసాను. లైట్ వేసిన తర్వాత అర్థం ఓ ఇది చీమలు. అందరికీ చూడా వేయట్లేదు, మేక్కడే ఆయన లోనికి వెళ్ళిన తర్వాత తుమ్మడం తగ్గడం అంది. నేను చెప్పొచ్చే మాట ఇదే, దేవుని యొక్క వారు ఆ పని ఏం చేయలేదు, నిర్లక్ష్య భావంతో ఏం చేశారు. అక్కడ ఉన్నీలే ఏం అవ్వదు కదా అనుకున్నాను. అక్కడ ఉంటే ఎవడికి పోయిందిలే అని పోనీ పర్వాలేదు, ఏం అవ్వదులే అనుకో. దాని చీమల వాళ్ళ స్కూల్ మంచి స్కూల్ అది, వారికి తెలుసు ఏ రీతిగా ఏం చెయ్యాలో. దాని లోపలకు దూరి ఏం చేయాలి, ఆహార సామగ్రిలు లోపలికి దూరడం మాత్రం కాదు, సామగ్రిని దోచుకుని బయటికి తేవడం. అందుకే చీమకున్న ఒక ప్రత్యేకత, దాని బలము కన్నా పెద్ద దానిని అదేం చేస్తాయి. మనమే చేతగానట్టు నపుంసక మాట మాట్లాడాలి కాదండి, నేను దద్దమ్మని నువ్వే చెప్పేస్తాను. అర్థం కాలేదు. పేదల్లో మాత్రం గొప్ప గొప్ప పేదలు, కానీ ఏం చేతగాని నా మళ్ళా కాదంటే డబ్బు లేదు. డబ్బు ఉన్నాడు ఎవడున్నాడు? 50 పైసైనా నీ ఇంట్లో ఉంది కదా, డబ్బు ఉన్నోడు. మరి లేనోడు వెళ్ళి నేర్చుకో. ఎవరి దగ్గర? చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఓ పెద్ద రొట్టి మొక్కలో చిన్న మొక్కే తీసుకునేది, వెళ్ళింది ఎలా దూరుకొని వెళ్ళిందో కానీ ఆ రొట్టి మొక్కను తీసే బయటకు వచ్చేది. అందుకే పక్కటి వేళ దేవుని బిడ్డలు కొందరు వెళ్ళి ఆ స్కూల్ ఉంది, దేవుని దగ్గర పాఠాలు నేర్చుకుని వాక్యాలు నువ్వు కోపడలేవు, ఆడకెళ్ళి నేర్చుకుని దేవుని దగ్గర. ఎవరికి చెప్పారు? ఎవరది చెప్పారో తెలుసా? బుద్ధిమంతుడైనా మీరు బుద్ధిమంతుడు అంటే వెర్రివాడైన సొలొమోను అని నేనేం చెప్తా. బుద్ధి ఉండి కూడా ఏమైపోయాడు? ఎర్రివాడైపోయాడు. తెలివి ఉండి కృపావరములు ఉండి కూడా ఏమైపోయారు? అలాంటి వాడికి దేవుడు హెచ్చరిక, నాయన నువ్వు ఏడగలాలి. చర్చి కొత్త అవదో, పాస్టర్ గారి వాక్యం ఏంటి అవదో, నేను ఎత్తి మీద పాస్టర్ గారు చెయ్యి ప్రార్థన చేసినావు, నేను తల్లేసి ప్రార్థన చేసిన అవదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? క్షేమం దగ్గరికి వెళ్ళి దానికి తగలేని దానిని అదేం చేసి తీరుతున్నది, తెగించుకొని పూర్తి పరచుకోగలిగి తీరుతున్నది. అలాగైతే క్షేమం కింద జారిగే స్థితిలో నువ్వు ఉన్నావా? మార్చుకో. డబ్బు లేదు శాపం. నీ ఇంటికి రూపాయి రాదు. నువ్వు నన్ను తిట్టినా పర్లేదు, రోడ్డు మీద కొట్టినా పర్లేదు. నిజమే, మనం పలికే మాటకేముంది? పవర్ ఉంది. నీ భర్తకు నువ్వు చేతకానోడు చెప్పు, నీ భర్త నీకన్నా గౌరవ నపుంసకుడైపోతుంది. ఇది మీరు శాపం కింద తీసుకుంటారు, ఆశలో నా సంబంధం లేదు. అదే ఓకే, మంచితనం ఎవరిలో లేదు, కానీ మంచితనాన్ని ఏం చేయాలి? మనం ప్రకటించి తీరాలి. నీ శక్తికి మించేటట్టుగా చేమ చేయగలిగి తీరితే నువ్వు చేమ కన్నా శ్రేష్టం. అందుకే యూజ్ వర్డ్స్ విచ్ ఆర్ బెనిఫిషియల్. అవసరం చెందే విధానంగా ఉన్న మాటలే ఏం చేయాలి? కొన్ని పేరుకి దేవుని పెట్టలే, పేరు కూడా మనం అంగీకరించలేము. హలో, నాతో కలిసి
అందుకే పెదవులలోంచి ఉచ్చరించే మాటలు ఏమై ఉండి తీరాలి, జాగ్రత్త పాటించేటట్టు ఉండి తీరాలి. ఉజ్జీవనం. అందుకే చేమ క్లాస్కి వెళ్ళండి, చేమ చేసే పద్ధతులు. చేమ చేయగలిగి తీరితే చేమ కన్నా మిగిలిన శక్తి కలిగిన వాడే నీవు. చేమ కన్నా శ్రేష్ట ఆరోగ్యం, శక్తి, బలం, సామర్థ్యం కలిగిన వాడే నీవు. నువ్వు దానికన్నా మించిన తీరేటట్టుగా ఏం చేసి తీరొచ్చు, ఎత్తి తీరొచ్చు, బలం మోసి తీరొచ్చు, ప్రయోగం చేసి తీరు. దాంట్లో నీవేం కాలేవు. నిష్ఫలం, నిష్ప్రయోజనత కలిగే ఛాన్స్ లేదు. సో యూస్. వాక్ ఉపయోగించినప్పుడు ఏం చేయాలి? ఆలోచించి. పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఆలోచించి. అందరూ డిచ్కి పేరు అట, డిచ్కి అట, చింకి. ఏం అర్థం? మరి కొందరి పేరులో మనం వ్యాఖ్యానించలేము. అని వ్యాఖ్యానిస్తే మీకు అన్ని నొప్పి కలిగిద్ది. అందుకే నేను చెప్పి రావడానికి ఉండే ఉద్దేశం దేవుని యొక్క పరిచయం ఏం కాకూడదు, నిర్లక్ష్య బోధంతో కాకూడదు, నచ్చలేని విధానంగా కాకూడదు, ఇష్టపూర్వకంగా చేయాలి. యాజకులకు ఒక ప్రత్యేకతలు ఏర్పాటు కలిగి ఉండడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ప్రజలు చేసే పద్ధతి చూసినప్పుడు ఇదేం వస్తాయి, పిచ్చి వస్తుంది కాదా? నువ్వు గడ్డి పెట్టిన ఆవు పక్కింటికి వెళ్ళి పాలు ఎత్తే సూపర్ ఉంటుంది కదా, ఆవు ముద్దు పెట్టేసి మరి వాటేసుకొని పట్టుకుంటాం. మరి అర్థం కాలేదు. నువ్వు గడ్డి ఇచ్చి, నువ్వు దానికి స్నానం చేయించి, నువ్వు దానికి అన్ని చేసిన తర్వాత ఈ ఎక్కడికి వెళ్ళి పాలు ఎత్తుంది, పక్కింటికి వెళ్ళి అమ్మా పాలు ఏం చేస్తున్నాడు. అలాంటి దానిని మనమైతే ఏం చేస్తాం? నేనైతే తుపాకీ తీసి గుండు కొట్టేస్తాను. మరి దానికి నాకు మళ్ళీ పనికిరాదు. ఇంకా మంచితనం నాలో ఉంటే నేను ఏం చేస్తాను? ఓ బాబు నువ్వే చూసుకోరా బాబు, నాకు అక్కర్లేదు. అలాగైనా నువ్వు బాగుపడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వారి పరిచర్య ప్రయాణంలో వారు ఏం చేశారు? కొంత బ్రేక్ తీసుకునేది. కుటుంబం నుంచి, ప్రజల మధ్యలో నుంచి వారు ఏం చేసుకునేది? కాస్త బ్రేక్ తీసుకుని. ఎందుకో తెలుసా? ప్రజలకు ఏమై తీరాలి? మేలు కలిగి తీరేందుగా, ఆశీర్వాదం కలిగిన పరిచర్యలో ఏముండి తీరాలి? దృష్టత్వం కలిగి ఉండి తీరాలి. పరిచర్యలో నిజాయితీ ఉండి తీరాలి. పరిచర్య విసుగు. మమ్మల్ని ఎప్పుడైనా చూసారా? మేము విసుగుతో ఈ పని ఎప్పుడైనా చేయడం చూసారా? ఎంత నువ్వు తిట్టేసుకున్నా ఇష్టపూర్వకంగా చేస్తాం. అదే ఒక యాజకునికి ఉన్న ప్రత్యేకత. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, యాజకులు ఆ రీతిగా ప్రజలకు ఏం చేసి తీరేది? పరిచర్య చేసి తీరేది. అందుకే లేవియాకాండం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివేటప్పుడు యాజకులు చేసుకోవాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? ఇచ్చిన మాటలో నిలబడి తీరేది. ఏం మాట ఇచ్చావో దాని మీద ఏం చేయాలి? మనకు అన్ని విశ్వాసాలు ఉన్నాయి. వస్తాను అని మాట చెప్తే నెక్స్ట్ వచ్చేది స్టోరీ పట్టుకునే. నా కుక్కకి విరోచనాలు వచ్చింది అయ్యారు, నువ్వు వస్తావని చెప్పి ఒక్కొక్క విషయం చెప్పావా? నువ్వు వస్తావని చెప్పావు. వస్తావని చెప్తే ఇలా చదవండి. మనం మాట ఇచ్చేది ఎంత గౌరవయుక్తమైనది, ఎంత శ్రేష్ట వచ్చింది. లేవియాకాండం 5వ అధ్యాయం 4వ వచనం. బాగా చెవులున్నోళ్ళు వినాలా? మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని ఓ లార్డ్ చేసేదమని పలుకు మాటలలో మరి ఏదైనాను యోచింపగా చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. అక్కడ ఒట్టు అన్న ప్రయోగం ఒకే. దాని అర్థం మనం ఒట్టేం కాదు. ఒట్టు అంటే ఇచ్చిన మాట ఏం చేయండి, అది నిజాయితీగా నేను చేస్తానని నమ్మించి చెప్పాడు. అర్థం కాలేదు. ఐగోడు నువ్వు చచ్చిపోయిన పనులు నేను సంఘం విడిచిపెట్టాను. అక్కడ రాసిన 4వ వచనంలో ఆ చెప్పే మాటానికి 2 విధానాలుగా వచ్చినాయి. ఒకటి మంచితనము. ఈ రెండిట్లో ఏదైనా ఏం చేయొచ్చు, ఒప్పేసుకొని చెప్పొచ్చు. లేకపోతే మంచితనం చెప్పేసి లోన కీడు ఉండొచ్చు, లోన మంచితనం ఉండేసి కీడు చెప్పొచ్చు. లేకపోతే ఇటు అటు మంచితనము లేదు, కీడు లేదు. హలో, మనం ఇచ్చే మాటలు ఈ 2 బేసిస్ అయి ఉంటాయి. అయితే మంచి ఈ రెండిటికి ఏముంది? ప్రతిదండన ఉంది. అలాగే దేవుని యొక్క వాక్యం శక్తియుక్తం చెందేదని చెప్పు. హలో, దేవుని యొక్క బిడ్డల యొక్క మాటల కీడుగానే ఉంటది. మరి కీడు చేసే వ్యాపారంలో కొందరు ఉన్నారు. మరి అది మనం పోడాలి. మరి అందుకోసం మనం ప్రార్థన చేయాలి. పాస్టర్ గారి గురించి కీడు, విశ్వాసుల గురించి కీడు, సంఘం గురించి కీడు, దేవుడు దాచి చేసిన పద్ధతులు అన్నిటి గురించి కీడుకే. ఓరి నాయన, నీకున్న చర్య కూడా కీడే. కానీ కొందరు ఏం కోరేది? మంచి కోరేది. వారి
ప్రవర్తనలో ప్రయాసములు అన్నిటి కూడా మంచి. అందుకే అక్కడ 4వ వచనం చెప్తున్న మాట, ఒకడు ఏమి మంచి కోరే వాడుకున్నాడు, కేడు కోరు. సువార్తకి వెళ్ళాలి అని పాస్టర్ గారు ఏం చేశారు? ప్రకటించారు. ఎల్లను అని భావిస్తే ఏం ఏదో చదువుతున్నావు? నాకు ప్రాబ్లం ఏం లేదు. హలో, దానికి ఏముంది? ప్రతిదండన ఉంది. యూ విల్ బి పనిష్డ్. నిన్ను దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అందుకే బైబిల్ చెప్పింది, నువ్వు చేసినది మంచి అయినను చెడు అయినను ప్రతి దానికి నీవేం చేయాలి? లెక్క అప్ప చెప్పాలి. అంటారు దేవుడు. 52 ఆదివారాలు దొరికినాయి, ఎన్ని గంటలు కూర్చున్నావు? 52 శుక్రవారాలు దొరికి ఎన్ని రోజులు వచ్చావు? 10 లక్షల రూపాయలు నేను నీకు 10 సంవత్సరాల్లో నీకు ఇచ్చాను. ఎంత దేవునికి ఇచ్చావు? ఎంత నీవు దేవుని పని కొరకు ప్రయాసపడ్డావు? ఎంత సమయం దేవునికి? వీటన్నిటి గురించి ఏం చేయలేదు. మంచిదైనను చెడ్డదైనను దానికి ఏం చేయాలి? లెక్క అప్ప చెప్పుకోవాలి. ఎక్కడున్నటప్పుడే లెక్క అప్ప చెప్పుకోవాలి. ఎక్కడున్నటప్పుడే, ఎక్కడ భూమిలో ఉన్నటప్పుడే. లెక్క తీర్చలేనట్టుగా లెక్కలు తెచ్చుకోమాకండి. లెక్క తీర్చుకోలేనంతటిగా దౌర్భాగ్య లెక్కలు ఏం చేయవద్దు, తెచ్చుకోవద్దు. అందుకే ఆడే మాటలు, నీవు పలికే మాటలు ఏమై ఉండి తీరాలి? ఎప్పుడు మంచిని కోత కోసేటట్టుగా ఉండి తీరాలి, మంచిని అప్పగించేటట్టుగా ఉండి తీరాలి, మేలు కల్పించేటట్టుగా ఉండి తీరాలి. ఓకే, వెరీ గుడ్. ఒక యాజకుడు ఎప్పుడు మంచి కోరుతాడా, చెడ్డ కోరుతాడా? కొత్త నిబంధన ప్రకారంగా 1 Peter 2:5 ప్రకారంగా దేవుని బిడ్డలు అందరూ యాజకులే, అందరూ రాజులే, అందరూ దేవుని కొరకు ప్రత్యేకంగా ఎంచబడిన జనాంగమే. ఏం కోరాలి? ఆ మంచి లోపల దుష్టత్వం కలిగి ఉన్న శిక్ష తప్పదు. ఆ మంచిలో మంచితనం ఉన్న శిక్షకు బదులు ఆశీర్వాదం తప్పదు. హల్లెలూయా. అదే లేవియాకాండం 19వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నట్టు మాట చూస్తే, దేవుని యొక్క నామాన్ని ఉపయోగించేసేసి కొందరు ఏం చేస్తారు? మాట చెప్పేస్తారు. 19:12 నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకు. ఓ లార్డ్, నీ దేవుని చాలా మనకు దొరికేసింది. ఏ ప్రమాణం? అబద్ధ ప్రమాణం. చర్చిలో నమ్మించేసుకొని వెళ్ళిపోతారు, కానీ అబద్ధ ప్రమాణమే. ఏమని? వాగ్దానం. అబద్ధ ప్రమాణం చేసి ఇక్కడి నుంచి, ఓ లార్డ్, నాతో కలిసి 24వ అధ్యాయం 16వ వచనం, అదే లేవియాకాండం 24:16. యెహోవా నామము దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. ఓ లార్డ్, దేవుని బిడ్డల టైంకి ముందు చచ్చిపోయి దేనికి? నో, వాక్యం చదవండి. దూషించడం అంటే దేవుని నామాన్ని హేళం చేసేటట్టుగా, అవమానపరిచేటట్టుగా, నిర్లక్ష్యపరిచేటట్టుగా, దానికి విలువ ఇవ్వకుండా ఉండేటట్టుగా ఏం చేసేది? మాట్లాడేవాడు, వాక్యం బోధించేవాడు, ప్రార్థన చేసేవాడు, వారికి ఏం తప్పదు. అందుకే దేవుని యొక్క బిడ్డలు మరణే విషయంలో ఏం కావట్లేదు, భయపడట్లేదు. కొందరికి మరణ పాటే పాడరు. ఎన్ని రోజులైంది ఒక మరణ పాట పాడి ఆరాధన చేసి? దీవించడం దీవించి నీటికి చంపు వచ్చేద్దండి. మరణ పాట పాడినప్పుడు ఒక్కడికి ఏం రాదు. మేము ఒక చర్చికి వెళ్ళాం, 92 సంవత్సరాలు ముసలమ్మే. మరణ పాట పాడే జంపులేదు. కొన్ని చేసే పనులు ఏమైనా మంచి క్రియల పిల్లలు మందికి వచ్చి చుట్టి పెట్టమే. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు మరో వారం వెళ్ళాడు, ఏందమ్మా నువ్వు రాదు? లేదు, మీరు మరణ పాటలు పాడి నన్ను నేను అవమని పెడుతున్నారా? దానికి నువ్వేందుకు? నువ్వు రావాలి, నేను సభ. నువ్వు ముందు వెళ్తే ముందు, వెనక్కి వస్తే మేము వెనక్కి, లేకపోతే మేము వెనక్కి వస్తే మేము ముందు వస్తే మేము వెనక్కి. అందరూ ఈ కడియలో ఏమై ఉన్నాం? లైన్లో ఉన్నాం. కొన్ని కొంచెం నీ పద్ధతి పాడు కరెక్ట్ లేకపోతే నీకు వచ్చి ముందుకు తీసుకొస్తారు. పద్ధతి కరెక్ట్ బాగుంటే కాస్త యాంగ వస్తారు. అందుకే బైబిల్లో ఒక రాజు ఆయుష్ని ఏం చేశారు? పొడిగించిన దానికి, ఆ పొడిగించిన దేవునికే విలువ లేకుండా చేశారు. ఇక్కడ కూర్చున్న నీకు ఎందరికి దేవునికి ఛాన్స్ ఇచ్చారు. మనం కూడా చేసిన పనేగా చేస్తున్నాం. చచ్చే చావు పడక వరకు నేను దేవుడు తీసుకెళ్ళాను, అయినా ఏం లేదు, కితక్యత లేదు కదా. మన చర్చిలో ఒక అమ్మ చచ్చిపోయే స్థాయిలో ఉంది. ఇప్పుడు దేవుడు లేదు, దెయ్యం లేదు, దేవుడు లేడు. ఎక్కడి నుంచి వచ్చింది? మరణ పడకలు ఆడుకొని వచ్చింది. నా
నాకు ఒక అవకాశం ఇవ్వుదేవా అని చెప్తే అందరూ ప్రార్థన చేసి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఏం చేసింది? మా బైబిల్లోనే ఇక రాజుగారి కూతురుగా మారిపోయింది. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటి? హలో, అవకాశం దొరికింది. 3 సంవత్సరాలు దొరికిన చెట్టు ఏమై తీరింది? దానికి దొరికిన ఎరువు సత్తు అన్ని దొరికి, ఎండ వాన అన్ని దొరికిన దేనికో తెలుసా? ఇన్నాళ్ళు ఏది సంపాదించలేదు, దానికన్నా రెట్టింపు భావంతో ఏం చేయాలి? సంపాదించాలి. లేకపోతే ఈ రోజులను దేవుడు లెక్కెట్టేస్తాడు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, డోంట్ డై ఎర్లీ. త్వరగా చచ్చిపోవడానికి రెడీ చేసుకోమాకండి. అందరికి ఎప్పుడు చావే కావాలి. భర్త తిడితే నేను చచ్చిపోతే బాగుంది, అప్పులు పెరిగిపోతే చచ్చిపోతే బాగుంది. సూపర్ విత్తనం మీద వెళ్తున్నాం. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే యాజకులకు ప్రజల కన్నా ఎక్కువ తీవ్రంగా మరణం దారికి వచ్చేస్తుంది. యాజక ధర్మం నెరవేర్చిన యాజకుడు దేవాలయం లోపల చచ్చిపోవచ్చు, బయట కూడా చచ్చిపోవచ్చు. అలాగైతే చావు సునిశ్చితం. ఉన్నారా నాతో కలిసి? నాతో ఉన్నారా అందరూ కలిసి? అందుకే అబద్ధ ప్రమాణాలు చెప్పకండి, ఉట్టి మాటలు చెప్పకండి. చెడుతనాన్ని మరి విసర్జించేది ఏం చేయకూడదు. దేవుని యొక్క నామాన, దేవుని యొక్క పేరట, దేవుని యొక్క ఆత్మీయ శబ్దాలు ఉపయోగించి ఏం చేయకూడదు, విడదల్లకూడదు. అది నాశనం కోసి పెట్టేది. అందుకే యాజకులు ఒకసారి తిరిగి నిలబడి ఆలోచించుకో. దేవుని యొక్క సమాజమా, ఒకసారి దులిపేసుకొని నిన్ను నీవు సరిపడి చేసుకో. ఆడే మాటలకు ఏమండి తీరాలి? రక్షణ పొందేటప్పుడు ఒక మాట మనం చెప్పాలి, యేసయ్య నా దేవుడు. యేసై తప్ప ఇంకో దేవుడు నిలబెట్టేసుకో. అది ఆరాధనలో నిలబెట్టాలి, కూడికలో నిలబెట్టాలి. పని ఉంటే ఎందుకు నువ్వు చెప్పావు యేసే నా దేవుడిని? ఎందుకు చెప్పావు? చెప్పకుండా ఉండాలి కదా. అర్థం కాలేదు. బాధ్యతలు ఉంటే ఎందుకు నువ్వు చెప్పావు యేసే దేవుడిని? మనం ఊటిగా ఐగర్ చెప్పేసి ఇమోషన్ మీద చెప్పేసాం. అందుకే ఏం కావట్లేదు, యేసే దేవుడిగా ఉండట్లేదు. నాతో లేరు అనుకుంటా. స్లోగా వెళ్తాను, తగలాల్సిన చోట తగలాలని. యేసయ్య దేవుడు అని చెప్తే మరి నీ పనులకు ఏముండదు. మరి నువ్వు రక్షణ పొందేసి ఏం పెద్ద ఉద్ధరించేస్తావు? నీకు ఆ శాతానికి పెద్ద తేడా అయ్యాడు. ఆడు దేవుడిని ఏం చేస్తాడు? భయపడతాడు, మోకాలు కొట్టేస్తాం. మనం అది కూడా లేదు. 2 ఆరాధన కొట్టే మోకాలు కొట్టాడు. అంతా మొనగాడు ఇక్కడ ఉన్నారు. మాకన్నది వేరే విషయం. మీ విషయం మీరు చూసుకోండి. ఒక 10 నిమిషాలు లేకపోతే మోకాలు కొట్టేసుకుంటుంది. కారణం ఏంటిది? నేను సేవించిన దేవుడు ఎవరు? నేను మొదటి ఎన్ని సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం నేను తీసుకున్న ఒక నిబంధన ఏంటి? యేసయ్యే నా దేవుడు. ఆ మాట తప్పిపోయిందేమో అని నా మోకాలు నన్ను ఏం చేసేది? భయపెట్టి పీడించేది. ఇది భయం వణుకు అని చెప్పి. అర్థం కాలేదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, అలాగైతే యాజకుడు ఏ క్షణమైనా ఏం కావచ్చు. గొప్ప విషయం ఏంటో తెలుసా? పాత నిబంధనలు యాజకులు ప్రత్యక్ష గుడారంలో చచ్చిపోయినట్టు మనకు కనబడలే. యాజకులు చచ్చిపోలేదని రాజుకి కష్టం వచ్చింది కనబడు. హలో, ఎక్కడికి వచ్చి? ఆలయానికి వచ్చి కష్టం తెచ్చుకున్నాడు. ఇప్పుడు అవదా? చెక్ చేసుకో. హలో, నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ఉన్నారా నాతో కలిసి? అందుకే యాజకులు చెప్పే మాటలో ఏముండి తీరాలి? నిలకడత్వం కలిగి ఉండేటట్టుగా ఉండి తీరాలి. దేవుని యొక్క బిడ్డలు దాని కొరకు ఏం చేయాలి? ప్రయాసపడేటట్టుగా ఉండి తీరాలి. దాని కొరకు ఏమై తీరాలి? ఆశపడేటట్టుగా. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 నుంచి 37వ వచనం వరకు చెప్పేటప్పుడు మనం అక్కడ చూడగలిగిన మాట, దేవుని యొక్క ప్రజలు కొందరు చేసే పద్ధతి అక్కడ రాయబడి ఉంది. మరియు నీవు ఆ ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టకొనవద్దు. ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడని వద్దు, అది మహారాజు పట్టణము. దానికి ఉన్న వ్యాఖ్యానం ఏంటో తెలుసా? ఉత్తుత్తిగా ఏం చేయకూడదు, ఉట్టుట్టిగా పనికి రాని మాటలు మాట్లాడకూడదు. దాన్ని ఇంకా వ్యాఖ్యానం పరిస్థితి ఉత్తుత్తి ఇలాంటి మంట వెలిగించొద్దు. ఊరంతా ఏమై తీరేంతటిగా, పొగ చెల్లి తీరేంతటిగా ఉన్న ఉత్తుత్తి అగ్గి వెలిగించకూడదు. అగ్గి అంటే మనందరికీ ఇష్టమే, కానీ పొగ ఎక్కువైపోతే ఆ పొగలోనే సత్య తీరుతాం. కొందరు మాటలు అలాగే, అగ్గి
అగ్గి రెచ్చగొట్టాడు. నేను దేవునికి ఒక అచ్చేసేస్తాను, ఇచ్చేసేస్తాను. అది ఏం తెచ్చేది? ఇంక దేవుడు పాస్టర్ గారు ఏం ఆలోచించాలా? ఈ పొగను అలాగా ఆపాలి. ఈ ఆదివారం రోజు ఆరాధన నడిపించడానికి కష్టం తెలుసా? వాక్య పరిచయం చేయడానికి కష్టం తెలుసా? ఎందుకు? 6 రోజులు ఎలిగించిన ఏదో అగ్గి ఉంది. దరిద్ర అగ్గినో, ఎవడోడు వాక్యాలు వినో, ఎవరితో సంబంధించి ఎవడోడు సలహాలు విని ఏదైతే దరిద్రాలన్నీ నెత్తి మీద ఎక్కించేసి 7వ రోజు వచ్చి మంచి రాయి మొక్కలకు వచ్చి కూర్చున్నావు కదా, నీ అగ్గి ఆర్పడం చాలా కష్టం. అది ఉన్నారు కొందరు ఇప్పుడు కూడా సిద్ధాంతంలో మార్పు కలగలిది. ఆ పాత తరములే ఏం లేదు, ఆడే మాటల్లో ఏం లేదు. అసలు అగ్గిని రచ్చగొట్టే పద్ధతి సిద్ధత లేదు. నువ్వేం మాటలు ఆడితే అది పొగ కాదు తెప్పించాల్సింది, అది మంట తెప్పించుకు తీరాలి. అది కాల్చి వేసేటట్టుకుని తీరాలి. అది కొందరిని శుద్ధిపరిచేటట్టుకుని తీరాలి. అది కొందరిని విడుదలలోకి నడిపి లేకపోతే నాన్నగా కడియం పెట్టేసుకో. చెవులకన్నీ పోగులు పెడతావు, తీయట్లేదు, నాలికి పెట్టాడు. అందుకే నాకు హిందూ శాస్త్రంలో నచ్చే ఒక నాలిక కలదు పెడతాడు, భలే నచ్చే పద్ధతి. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తారో తెలియదు, కానీ నేను అది అంగీకరించేది మంచి ఉద్దేశమే. ఎందుకో తెలుసా? అపనా జబాన్ అపనే హాత్ మే రేగా. సొంత నాలిక అందరికి ఉన్నది. 10 వాక్య పరిచయం చేసి చెప్పడం గొడవ రాదు. ఉత్తి మాత్రం ఆపడాల సెంటర్ ఫ్రెష్ లాగా అరే బాబు, ఉత్తుతే పొగ తెచ్చే మాటలు వద్దు. యాజకుడు ఎప్పుడు అలాంటి పని ఏం చేయకూడదు, చెయ్యకూడదు. విశ్వాసులు కూడా అలాంటి పదాలు ఉచ్చరించకూడదు. మాట ఇచ్చావా, దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా మాట మీద నిలబడి తీరాలి. నేను అది చేసేస్తానని చేసి అగ్గి రచ్చగొట్టేసి అయ్యగారికి ఇచ్చే బోనస్ ఏంటిది? తినయ్య గారు పొగ. అత్త తెలుగు భాషను ముళ్ళుగా తిని ఆరోగ్యం అయ్యగారికి ఇవ్వట్లే. ఏమి ఇస్తున్నాను? అలా కంపు కలిగి ఇచ్చేస్తున్నాను. ఎందుకు తిన్నావు? కంపు ఇవ్వడానికా? బలం ఇవ్వడానికి? అదే కాదనమాట. దేవుడు నీకు ఆత్మిక ఆహారం ఎందుకు ఇచ్చాడు? దేవుని కొరకు బలాసూర్యుడిగా ఉండి ఏం చేయడానికి? పోరాడడానికి, యుద్ధం చేయడానికి, ప్రయాసపడడానికి, ఆత్మలను సంపాదించడానికి, దేవుని కొరకు నిలబడాలి. మనం ఇచ్చేది గాలే. ఇది పితృల పద్ధతి. దీనిని ఎడగొట్టేసి దేవుని బిడ్డలు ఏం చేయాలి? అగ్గి కోసం ప్రయాసపడితే అగ్గి ఇచ్చి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? ప్రమాణాలు చేసుకోకూడదు, ఒట్టేసుకోకూడదు. ఒక విషయాన్ని ఆధారం పెట్టుకొని ఏం చేయకూడదు, మాట పడకూడదు. చెప్పితే చేసేటట్టుగా ఉండాలి. అది అలవాటు చేసుకొని వేసి దేవుడు అని అంగీకరించుకో. చెప్పితే చేసే తీరుతాను. ప్రాణం పోయినా లేదా ఏం పోయినా ప్రాణం లేకపోతే నువ్వు వేసి దేవుడిని అంగీకరించొద్దు. నాకంత కష్టమేం లేదు, నీ చేత బలవంతంగా నా పేక మీద కత్తి పెట్టి నువ్వు పారిపోతావు. మరి నువ్వేంటి, నీ లోనున్నోడే పారిపోతాడు. కానీ కత్తి పెట్టిన పారిపోలేనివాడు ఎవడో తెలుసా? నేసైన దేవుడిని అంగీకరించినవాడు, మాట మీద నిలబడత్వం కలిగి ఉన్నవాడు ప్రజలకు ఎప్పుడు క్షేమమే ఇచ్చి తీరేది. దేవుని నామానికి ఎప్పుడు విడుదలనిపించి తీరేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చెప్తున్న మాట, దేవుని యొక్క బిడ్డలు పలుకుతున్న వ్యర్థపు మాటలు, దేవుని యొక్క బిడ్డలు పలికే వ్యర్థపు మాట వారి మీదకి ఏం తీసుకొచ్చి తీరుతున్నది? ఆపలేని తీరెంతటిగా ఉన్న తీవ్ర దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చి తీరుతున్నది. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీ తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. నీకు రెండే ఆన్సర్. ఏ పనికి అయితే ఎస్, ఈ రెండు చెప్పలేవు అనుకో, నువ్వు దేవుని వాడివి కావు. కొందరికి నో చెప్పడం తెలియదు. నో చెప్పడం తెలియలేని పిచ్చి కుక్క కన్నా వాడేస్తాడు. అర్థం కాలేదు. ఉన్నారా నాతో కలిసి? చిన్న నాతో చెప్ప మాట చెప్తే నేను నో చెప్పలేను. నీ సంగీతాలు మనకు తెలియదు. చిన్నగా తెలుసు, నేను ఒక్క మాట నాకంటే
నేనేం చేయలేను, నేను చేయలేనని చెప్పండి. మీ సంగతి మీరు వివరించండి. నాకన్నా గొప్ప కృపావరాలు విడుదల నేను ఉన్నాను. మీరు అలాగని చెప్పి చిన్న నన్ను ఏం చెయ్యడు, వాడలేడు. చిన్న ఒక దేవుని పెట్టేది, దేవుని పెట్టే. చిన్నకి తెలుసు, చిన్నయ్య గారికి ఒక మాట చెప్తే కాదు అనలేడు. అలాగని చెప్పి నేను ఆ చేత ఆ పని నేనేం చేయను, మనం చేయించే పని అన్ని అలాగే. ఒక్కసారి ఆయన నేను కాదు అనని తెలుసు కూడా ఆయన నన్ను వాడితే ఆయన మీద నా ప్రేమేం తగ్గిపోదు. ఆయన నన్ను మళ్ళీ మళ్ళీ ఏం చేస్తుంటాడు, వాడుతూనే ఉంటాడు. అందుకే నో చెప్పించే సిద్ధాంతం ఆయనకి ఇవ్వకూడదు, నేను తెచ్చుకోకూడదు. అర్థం కాలేదు. అందుకే ఆయన ఏం చెప్తారు, నాకు చెప్పడు ఆ విషయం. అలాంటప్పుడు నాకు అవకాశం రాదు నో చెప్పించుకోవడానికి, లేకపోతే బలవంతంగా పని చేయించేసుకుని నో అని అంగీకరించే పద్ధతి రాదు. అందుకే దేవుడు ఆయనకే మంచి కృపావరము తెలివిని ఇచ్చాడు కాబట్టి చిన్నగారు ఏం చెప్తారు, ఆ పని నాకు చెప్పరు. అలాంటి వాళ్ళు ఉన్నారా? లేకపోతే నీ క్రైస్తవ్యం దౌర్భాగ్యం అయిపోయింది. ఎస్ అని చెప్పేవాళ్ళు ఉన్నారా? హలో, ఒకరు చిన్నగారు నేను వైజాగ్కి వెళ్తున్నాం, ఇటు నుంచి ట్రైన్ లేట్ అయిపోయింది. చిన్నగారు మేము ఇటు నుంచి ట్రైన్కి ఏదో విధాలుగా పార్వతీపురం వరకు వెళ్ళాం. పార్వతీపురం వరకు వెళ్ళిన తర్వాత నేను చిన్నగారు ఒక టెస్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ అవతల విశ్వాసం పాస్ అయ్యేది మీకు వెళ్ళాలని మీరు సరైన చూస్తాను. నేను వెంటనే నేను ఫోన్ కొట్టాను. తమ్ముడు నేను ఇలాగ పార్వతీపురం బెల్గాం స్టేషన్లో ఉన్నాను, నాకు ఒకసారి కాంప్లెక్స్ వరకు వెళ్ళాలి, వస్తారా అని అడిగాను. అవతల మంచి నా ఫోన్ అడిగారు 2 minutes, మీరు ఆ గేట్ దాటి బయటకు వచ్చి నేను వచ్చేస్తాను. అవతల పక్క ఉన్నాడు ఆడుకో కుమారుడు ఎక్కడున్నాడు, హాస్పిటల్లో డాక్టర్కి ఏం చేసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకొని కుర్రాడు ఆయన ఎక్కడ నేను ఇక్కడ కూర్చో, డాక్టర్ గారిని పిలిస్తే లోపలికి వెళ్ళిపో, నేనేదో అయ్యి దింపి వచ్చేస్తాను. మేము నడిచి చిన్నగారు అప్పటికి రాగారు 10 నిమిషాలు 15 నిమిషాలు రాదు మనం వెళ్ళిపోతారా, నేను వస్తారు. చిన్నగారు రావడం మాత్రం కాదు, ఆయన చేసే పనికి కూడా మీకు నేర్చుకోవడానికి కూడా ఉంటాను. చిన్నగారు అన్నారు, అయ్యగారు చూద్దాం. గేట్ వరకు వచ్చేసరికి బండి వచ్చేసింది, ఎక్కించాడు, దింపారు. నేను ఈ చర్యలో ఎక్కడున్నారు మీరు అని అడిగారు. హాస్పిటల్. ఈ మాట చెప్పచ్చు కదా అన్నాను అడిగారు. ఒకవేళ ఈయన హాస్పిటల్ ఉంటే నేను ఆయన పిలుస్తానా, ఇంకో బండి అద్దె చేసుకొని వెళ్తాను. నాకు ఆ విషయం తెలియలేదు కాబట్టి, ఆయన నాకు నో చెప్పలేదు కాబట్టి రావడం మాత్రం కాదు, మాకు ఎక్కడ కాంప్లెక్స్ తీసుకెళ్ళి బండి ఎక్కించేసి తినడానికి ఉన్న సామాగ్రి, తాగడానికి ఉన్న నీళ్లు, డ్రింక్ ఇచ్చేసి చిన్నగారు నమస్కారం పెడిచాడు. అయ్యోరు ఇది మించినట్టుగా ఎస్సునో చెప్పే బేరమే. మనమైతే ఇలాగే పొగ తెప్పించేది. అందరూ కసి కోపం మీద ఉన్నారు. ఆ కసి కోపం కాస్త దులిపియండి, కోడి దులిపినట్ట ఒక్కసారి దులిపియండి, పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. దులిపి పడేయండి, ఏం ప్రాబ్లం లేదు. నిజమా కదా నేను చెప్పేది? కాదాలి మంట రచ్చాలి నీ లోపల. హలో, లెట్ యువర్ ఆల్ యాక్టివిటీస్ బి ఎస్ ఎస్ ఎస్, నో నో నో. 5 నాళ్ళు చెప్పలే, 100 నాళ్ళకి మాట ఇచ్చేస్తారు, రాకుండా ఉంటారు. 100 నాళ్ళకి మాట ఇవ్వరు, నేను రాను అని చెప్పేస్తారు, కానీ ఇటు తిరిగి వస్తారు. హలో, అందుకే యాకోబు ప్రత్యేకంగా సంఘ బిడ్డలకు చెప్తున్న మాట, నీ పనులు పద్ధతులన్నీ అయితే ఎస్, లేకపోతే నో. అది కాక ఏం చెప్పినా ఏమొచ్చేది? ఆమె కాదు వచ్చేది, తీర్పు 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 తీర్పు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే లోకాసువార్త 14:28 కింద రాయబడిన ఒక్కడు ఏం కట్టించుకోవడానికి, నగరం కట్టించుకోవడానికి, లేకపోతే ఒక విస్తారమైన ఒక గోపురం కట్టించడానికి ప్రయత్నం కలిగిన ఫస్ట్ ఏం చేస్తాడు? కూర్చుంటాడు. ఏం చేస్తాడు? ఏమేం కావాలో ఆ లెక్కలన్నీ చూసుకుంటాడు. వాట్ ఏం చేసుకుంటాడు? కాల్కులేషన్ చేస్తాడు. కొందరికి అది లేదు. అందుకే వారి కుటుంబ జీవితం దౌర్భాగ్య స్థాయిలో గిరిబాబు. ఒక నెలకి మీకు ఎంత కావాలి కాల్కులేషన్ ఉందా? నీకెంత పెట్టుబడి వస్తుంది, నువ్వు ఎంత ఖరీదు చేస్తున్నావు, ఎంత నీది? నో బడ్జెటింగ్. కానుకలు మాత్రం తీసేస్తాం, బడ్జెటింగ్ ఏం ఉండదు.
హలో హలో ప్రత్యక్ష గుడారాన్ని కొరకు వాడబడిన డబ్బుల గురించి ఏముంది? కరెక్ట్ లెక్క ఉంది. హలో, అన్ని విషయానికి ఏముండి తీరాలి? లెక్క కరెక్ట్ ఉండి తీరాలి. లెక్క కరెక్ట్ లేనోడే గోపురం కట్టడానికి ఆశలు కానేస్తాడు, ఉన్నదానితో కట్టేస్తాడు, కానీ ఏం చేయలేడు, పూర్తి పరచలేడు. 90% మంది దేవుని బిడ్డల పరిచర్య కూడా ఇంతే. ఏసై దేవుడు నా ఒప్పుకుంటా కానీ పూర్తి పరచలేదు. ఏడు పూర్తి పరచలేదు. వారి విశ్వాస జీవితాన్ని ఏం చేయలేకపోతున్నారు, పూర్తి పరచలేదు. గోపురం కట్టేశారు కానీ ఏం లేదు, దాని యొక్క పూర్ణత పూర్తి లేదు. గోపురం కట్టేసి ఎవడు అక్కడ నివాసించకపోతే గోపురం కట్టేదానికి అర్థం ఏంటిది? హల్లెలూయా, స్తోత్రం. అభిషేకం ఆరాధన చేసేసి దాని అది ఎవరికి పనికిరాని తాగి హౌ బ్యూటిఫుల్ ఇట్ వుడ్ బి. అది ఎంత అందం చెందేదిగా మాత్రం అర్థం కాదు అనుకుంటా. హలో, ఏం కట్టుకున్నాడు? గోపురం అంటే చిన్నదా? ఇల్లు అయితే ఏదో విధంగా కట్టివచ్చు. గోపురం కట్టాలంటే ఆ కాలంలో ఏం లేదు, క్రెయిన్ లేదు, పైకి ఎత్తి తీసుకెళ్ళే ఏం లేదు. ఇది ఎలా తీసుకెళ్తాడు? హలో, తెలుసు. మళ్ళీ ఒకసారి వాక్యం చదవండి. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది దానిని కొనసాగించుటంటే ముందుకు తీసుకెళ్ళడం మాత్రమే, ముందుకు దానిని పూర్తిపరచడానికి, పూర్తిపరిచి దానిని ఉపయోగ శూన్యతలో తెచ్చుకు తీరడానికి ఏం ఉండాలి? తన యొద్ద ఉన్నదో లేదో అని ఆలోచించాలి ఫస్ట్. రెండు, ఆలోచించి ఆలోచించి కూర్చుండి మొదట లెక్క చూచుకొని అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపక లేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టారు గాని కొనసాగింపలేనని చాలా మంది దేవుని బిడ్డల పద్ధతి ఇలాగే ఎగతాళి చేశారు. ఎందుకు నేను ఎగతాళి చేస్తున్నాను? చర్చికెళ్తున్నావు, హల్లెలూయా చెప్తున్నా, అన్ని ఇప్పుడు ఎగటాలి. కారణం ఏంటిది? నువ్వు కట్టిన గోపురం చూసుకో. గోపురం నీకు కనబట్టలేదు కదా, దాని వెనకాల మన లెక్కలు చూసుకో. అది పూర్తి పరచడానికి ప్రారంభించడానికి ఏం చేసి ఒకసారి చూసుకో. చూసిన నీకు అర్థమైపోద్ది ఏమి చేసి. దాని తర్వాత యుద్ధం చేయి. చూచు వారందరూ మనుషుడు కట్ట మొదలు పెట్టారు కానీ కొనసాగింపలేకపోయేనని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు. ఫస్ట్ ఏం కట్టాడు? గోపురం కట్టాడు. ఓకే, రెండోదిగా దేనికి వెళ్ళాడు? యుద్ధానికి వెళ్ళాలంటే ఆ యుద్ధం తన చేతిలో ఏముండి తీరాలి? అవతలోని ఎదిరించేటట్టుగా ఈ గోపురములో ఉండి నివాసం చెంది తీరేంత కూడా సైన్యం ఉండాలి. ఎలాగలేదనుకుంటా. హలో, నువ్వు ఏ ప్లానింగ్ తో కట్టావు అది ప్రజలకి నవ్వులాట కాలే. కారణం ఏంటో తెలుసా? అది పూర్తి పరిచావు కాబట్టి, అందులో నివాస యోగ్యం అంటేటట్టుగా ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి. కట్టలేనోడి గోపురంలో ఏముండరు, ప్రజలు ఉండరు. అదే కొంతమంది దేవుని బిడ్డలకి ఎవరూ లేరు ఆయన కొరకు యుద్ధం చేయడానికి. మా పాస్ గారు చాలా మంచోళ్ళు కాబట్టి ఎప్పుడు నీకోసం నువ్వు పాస్ గారి కోసం యుద్ధం చేస్తావు. ఇలాంటి వాక్యాలు మనకు ఎక్కువ కదా. అదే అభిషేకం ఆరాధన ఏం రాదు. మనకు అర్థమైంది, రాకపోవడం అంటే అక్కడ ఏదో ఉందని అర్థం. హలో 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 హలో, యుద్ధం చేసే దేవుని బిడ్డలకి ఎప్పుడు సైన్యం ఉండి తీరాలి. మనకున్న సైన్యం ఏంటిది? తన తోటి సంఘ బిడ్డలే. అందుకే సహవాసానికి రా, కూడికలకి రా, అన్ని ప్రార్థనకి హాజరవని చెప్పేది. నువ్వు ఒంటరిగా ఏం చేయాల్సిన అవసరం లేదు. యుద్ధం చేసి పోరాడి బట్టలు లేక చెడ్డీతో పరిగెట్టాల్సిన స్థితి రాకూడదు. దేవుని నామాన్ని కొరకైతే ఒక అర్థం, అలాగైతే ఒక అర్థం. ఇది దేవుని నామానికి ఏమి ఉండదు. అందుకే యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు తనకేముండి తీరాలి? యుద్ధం చేసే సైన్యం ఉండి తీరాలి. తర్వాత చెప్పిన మాట మీరు చూడండి. 20,000 మందితో వచ్చు వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి. ఓ లార్డ్, అంటే ఈ చేతిలో ఎంతమంది ఉండాలి? 10,000 మంది. 20,000 సైన్యం అటు నుంచి వస్తే కనీసం వీడి దగ్గర అంతా ఉండాలి.
హల్లెలూయా చెప్పలేదు. అవతల ఉన్న 10,000 దెయ్యాలతో ఫైట్ చేయాలంటే నీ చేతిలో ఎంతమంది దేవదూతలు ఉండాలి? అందుకే ఏడ్చే నా పోరాటంలో నేను ఓడిపోయానా, నువ్వే ఓడిపోయావు. హలో, కట్టించిన గోపురం వైపు తిరిగిరా. ఎంత కట్టించో, ఎలా కట్టించో అందులో నివాస యోగ్యం. అందుకే దేవుడు మనకి సహవాసం అన్న చదివించింది. చివరి మాట ఆపేశారు. సంఘానికి 7 స్తంభాలు. హౌ మెనీ? ఇలా 7 స్తంభాలు. 1 మారు మనసు. ఓకే. 2 నీటిలో మునిగి బాప్తీసం. ఇన్ని వాక్యాలు విని 3 పరిశుద్ధాత్మ అభిషేకం. 4 వేర్పాటు. 5 సహవాసం. 6 ప్రార్థన. 7 రొట్టె విరవడం. ఓకే. ఇది ఆ ఇల్లు అనుకో. ఆ ఇల్లుకి ఏముంది? ఈ 2 ఉన్నాయి, మిగతా మీరు ఊహించేసుకోండి. ఈ ఇల్లు 7 స్తంభాల మీద నిలబడదు. ఓకే. ఈ మంచి ప్రార్థన చేయడం అనుకో. బల్లారాన్ని తీసుకోలేదు అనుకో. సహవాసానికి హాజరు. ఒక ఆదివారం కలుస్తూడే, ఆదివారం మాత్రం నిలబడతాడు. మిగతా రోజులన్నీ 3 పడిపోయి నీకు 4 ఇట్లా నిలబడుతుందా? ఇంకా ఏర్పాటు. ఎక్కడ పెళ్ళికి వెళ్తే మొత్తం వేసేసుకుంటారు, రంగులు పొంగులు పెంగులు. తర్వాత చెప్పి నేను అనవాడు ఏర్పాటు పోయింది. ఇప్పుడు ఇంకేం మిగిలింది? అది మాత్రం ఎప్పుడు పాడదు. ఏది? ఆ ఒక్క దాని మీద నిలబడదు. దానికి అదే దేవుని బిడ్డలు కూడా ప్రశంసించేది. నాతో లేరు అనుకుంటారు. మిగతా అన్ని పడిపోయింది. ఆత్మశక్తితో కూడా ఆరాధన చేయరు. ఏమంటే ఆత్మ పొందాలి. ఏం ఆత్మ పొందావు? ఓ నివాసం ఉండదు, ఒక ప్రోగ్రాం వ్యాపారం ఉండదు. దేని మీద నిలబడను? నేను మునిగాను, నువ్వు మునిగావా? నేను ముంచిపోయి తీశారు. నాతో కలిసి బాప్తిసం అని చెప్పే పరిచర్యకు ఉపయోగించిన పదప్రయోగం ఏమని తెలుసా? క్రీస్తును ధరించుకోవడం. నేను క్రీస్తును ధరించుకోవాలంటే నేను ధరించుకున్న దాన్ని వదులుకోవాలి. అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోండి. నేను చెవులకి పోగులు ఇలాగ ఎక్కించేసి ఈడ గీకేసి గడ్డలు ఎలా వదిలేసి నేను ధరించుకొని వచ్చాను. పశ్చాత్తాపం కలిగి వాక్యం వినటం నాకు అర్థం, ఇది కరెక్ట్ కాదు. క్రీస్తును నేను ధరించాలంటే నేను క్రీస్తులాగా ఏం చేయాలి? అప్పుడు ఈ కట్టించిన దాన్ని మళ్ళీ మనం నేనేం చేయాలి? తీసేసి డాక్టర్ దేవా ఇది మళ్ళీ అతికించు. అర్థం కాలేదు. దేవా ఎక్కడైనా కోసేసి నేను తెలియగా అతికించు. పిచ్చుకోకలా తిరిగిపోవచ్చు. దాని తర్వాత వచ్చేం చేయాలి? మందో పెరగడానికి అయిపోయింది చూడండి. తేడా చూస్తే బాగా తీసే కరక మాక వస్తా కూడా. హలో, నాతో కలిసి అభిమానం బాప్తిసం మీదే. మిగతా 6 కూడా దానికి ఆధారం. ఎవరిని ధరించుకున్నాము? అందుకే ఏ స్తంభం కూడా ఎరగొట్టకుండా ఏముండి తీరాలి? అనుదినం మనకి ఏం కావాలి? మారు మనసు కావాలి. హలో, అనుదినం మనకి సహవాసం కావాలి. అనుదినం ఆత్మతో ఆరాధన చేస్తూ తీరాలి. అనుదినం ప్రార్థన చేస్తూ తీరాలి. అనుదినం సహవాసంలో పాలుభాగస్తులై ఉండి తీరాలి. నువ్వు పనికి వెళ్ళకపోయినా పర్లేదు, ఫెలోషిప్లో ఉండాలి, ప్రార్థన ఉండాలి. అప్పుడు మీరు అలాగే ఎలా బతికేస్తాం? నువ్వు చదివిన బైబిల్ కాకులు తీసుకొచ్చి ఆహారం తిని అది నీ కొరకు జరగదా? జరగకపోతే 10 మంది వేరే వెళ్ళిపో. నువ్వే పద్ధతికి వచ్చి అలాగే వెళ్ళిపో. నిన్న మధ్యాహ్నం నేను కూర్చొని 200 దొరుకుంటే బాగుండు. నేను అడిగాను దేవా 200 నువ్వేమి ఇవ్వు. ఛాలెంజ్ చేసుకుని కూర్చొని 7:30 అవ్వలేదు, 200 చేతికి వచ్చింది. నేను సింపుల్గా టెస్ట్ చేశాను, వస్తుందో లేదో. తెచ్చినా కూడా చెప్పాను, అమ్మ థ్యాంక్స్, నేను అలా కోరుకుని వాళ్ళకి వచ్చింది. హల్లెలూయా. నా దేవుడు సజీవం కలిగిన దేవుడు.
కారణం ఏంటో తెలుసా? నేను చెప్తే నా కొరకు ఆయన ఏం చేసే దేవుడు, సిద్ధపరిచి ఏర్పరిచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్పారు, నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన వాటికన్నా, తలుచుకున్న వాటికన్నా శ్రేష్టంగా చేయడానికి ఆయనే. నువ్వు యాజకుడిగా రెడీ అయి ఉండి తీరితే చాలు. నువ్వు యాజకుడిగా కోట కట్టడానికి రెడీగా ఉంటే చాలు. నీ స్తంభాలను నీవు టైట్ చేసేస్తే చాలు. నువ్వు మారు మనసు పొందేటప్పుడు నీ స్తంభం గట్టి పడుతుంది. అర్థం కాలేదు. వాక్యం చెప్పేటప్పుడు నాకు అది వేదన కలిగింది, నాకు అది వద్దు దేవా, ఆ పద్ధతితో నాకు అంటులేదని చెప్పేటప్పుడు ఏమే ఒక లేయర్ ఏమైతే వెళ్తున్నది, ఇంకా గట్టి పడుతున్నది. ఆ స్తంభాన్ని గాలి కాదు కానీ, శత్రువుడు కాదు కానీ, సాతాను కాదు కానీ, ఎవరు హలో నేను క్రీస్తును ధరించాను. క్రీస్తు లేనిది నేనేం ధరించను. నేను క్రీస్తును ధరించాను. క్రీస్తుకు సంబంధం లేనిది నేనేం చేయను. యు విల్ బికమ్ స్ట్రాంగ్. నీ స్తంభం ఏమైతే ఇప్పుడు 2 స్తంభాలు టైట్ అయిపోయింది. ఆరాధనకు వచ్చిన నేను ఆరాధన చేశాను. హల్లెలూయా. ఆమోసు ఈ పాట ట్యూన్ లేని పాట పాడుతా, ఆరాధన చేసే వెళ్తా. అభిషేకంతో దేవుడికి ఎక్కడ టైట్ నేను ఎప్పుడు దేవుడి బిడ్డగా వేరేది కలిగి ఉంటా. నేను ఎప్పుడు ప్రార్థనలో ఉండి తీరుతా. నేను ఎప్పుడు బల్లారాధన కొందరు టిఫిన్ బ్రేక్ అనుకుంటున్నారు. బల్లారాధన పరిశోధన గిరిశోధన ఎట్లేదు. అమ్మా కాలు కడిగి చెప్తా, కాలు పట్టి చెప్తా. వివేచన లేకుండా ఇందులో ఏం చేయొద్దు. మళ్ళీ నిన్ను సమాధి మేమే చేయాలి. దయచేసి ఆలోచన కలగండి. గత రోజు జీవితాన్ని పరిశోధించుకోండి. హలో, స్తంభం కలిగేటట్టుగా 7 స్తంభాలు స్ట్రాంగ్ కలిగేటటువంటి గాలి వాన ఏమి నీ మీద కాదు. ఒకవేళ వచ్చిన నీ ఇల్లు నిలబడటం కలిగి ఉండి తీరుతుంది. నీ గోపురం యుద్ధం చేసే గోపురం, నీ గోపురములు ఎప్పుడు జయధ్వని దేవుని నామానికే. కట్టించిన దానికి విశ్వాసానికి చరి ఉండి తీరుతుంది. అలాంటి ఒక యాజకుల సమూహం లగవనెత్తునుగాక. అలాంటి యొక్క యాజకుడిగా మారి తీరుగాక. అలాంటి యొక్క యాజకుడిగా నేనవుతా. నన్ను ఈ వాక్యం ఆ రీతిగా ఒక యాజకుడిగా మార్చి తీరుతాను. హలో, అలాగే యాజక ధర్మం చేస్తా. అలాగే దేవుని యొక్క ప్రజలకు ఆరాధనలోకి నడిపిస్తా. అలా దేవుని కొరకు నేను జీవిస్తా. అలా సాక్ష్యం కలిగేటట్టుకున్నా దేశంగా, వాగ్దాన నగరముగా, ఆశ్రయపురంగా, దేవునికి కనిపించే కేంద్రంగా దేవుడు మారుతా. ఈ వాక్యాలలో దేవుడు మీ అందరిని దీవించుగాక. ఇప్పటికి చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం. మొదటగా చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు. దాని తర్వాత పెద్దలకి సాక్ష్యం చెప్పడానికి ఉన్న అవకాశం ఉంది. అదే రీతిగా మన మధ్యలో నవీన్ చాలా రోజుల తర్వాత వచ్చాడు. ప్రభు, అరుణమ్మ, ఇంకెవరు కొత్తగా వచ్చిన లేదు, వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చారు. దేవుడు వారందరినీ కూడా దీవించుగాక. సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం. పిల్లలందరూ లేండి, పర్లేదు వదిలేండి.